ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు బల్లల. ఈరోజు మనం గణపతి దగ్గర ఉన్నాము. మనకు యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్సెన్స్ పిన్ నెంబర్ వచ్చింది. అక్కడ చూడండి, దేవుడి దగ్గర పెట్టి ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాం. తీసుకురా దగ్గరికి. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. రండి చెప్పు. హ్యాపీ వినాయక చవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ అని రావడం చాలా కష్టము, అంత ఈజీ కాదు. నేను దాదాపు 7 నెలలు కష్టపడినా 56 వీడియోస్ 60 వీడియోస్ చేశాను. తిరుపతి, శ్రీశైలం, వారణాసి, అయోధ్య అన్ని వీడియోస్ చేశాను. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చాలా హెల్ప్ చేశారు. నా వీడియోస్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. ఫైనల్గా గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది. ప్రతి ఒక్క యూట్యూబర్ కల అన్నమాట ఇది రావడం. ఢిల్లీ నుంచి వినాయకుని తీసుకురావడానికి మేము ట్రాక్టర్ తీసుకొని హనుమాన్ మందిరం, మా విలేజ్లో ఉన్న హనుమాన్ మందిరానికి బయలుదేరినాము. బ్యాక్ సైడ్ ఉన్న పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు. అంటే హాయ్ చెప్పు. మధ్యలో వీడియోస్ తీసామన్నమాట. పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళని చూస్తే మా చిన్నతనంలో మేము ఎంజాయ్ చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ట్రాయల్ ఎక్కి పెద్ద అన్న వాళ్ళతో వెళ్ళేటోళ్ళము వినాయకుని తీసుకురావడానికి. మనకి ఇప్పుడు కనిపించేది మా గ్రామంలో ఉన్న హనుమాన్ మందిరం. హనుమాన్ మందిర్కి ఎందుకు వచ్చినామంటే, వినాయక చవితికి ఒకరోజు ముందు గ్రామంలో ఉన్న గణేషులు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ హనుమాన్ మందిరంలో పెడతారు. వినాయక చవితి రోజు ఏంటంటే ఇక్కడ నుంచి పూజ చేసి ఎవరి వినాయక మండపాలకు వాళ్ళ గణేషులను తీసుకెళ్తారు అనమాట. మేము కూడా మా గణేషుని తీసుకురావడానికి వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత గణేషుని పూజ చేసి గణేషుని పైన ఉన్న ముఖం పైన ఉన్న బట్టను తీసేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఉదవతులను పూజ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయినాము అనమాట. ఎక్కడికి? మా వినాయక మండపానికి స్టార్ట్ అయినాము. పూజ కంప్లీట్ అయిన తర్వాత మా వినాయకుని తీసుకొని మేము ఇక్కడ నుంచి బయలుదేరినాము మా వినాయక మండపానికి. చూడండి, వినాయక విగ్రహాన్ని పడుతుంది. చాలా వెయిట్ ఎక్కువ ఉంది. నేను వీడియో తీస్తున్నా, లేకపోతే నేను కూడా పడుతుంటేనే. అప్పటికి పట్టిన నేను కూడా వీడియో ఆఫ్ చేసి. ట్రాక్టర్లో వినాయకుని తీసుకొని హనుమాన్ మందిరం నుంచి మా వినాయక మండపానికి స్టార్ట్ అయినాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే మా హనుమాన్ మందిరం అన్నమాట. ఇది మా విలేజ్లో హనుమాన్ మందిరం. ఒకసారి సైడ్ నుంచి చూడండి. ట్రాక్టర్ పైన డ్రైవ్ చేస్తుంది మా ఫ్రెండ్. అసలు వినాయక చవితి చెప్పాలంటే చాలా స్పెషల్. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తుండ్రు. హిందువులలో ఎన్ని పండుగలు ఉన్నా వినాయక చవితికి అయితే అసలు చాలా స్పెషల్ ఉంటుంది. చిన్న నుంచి పెద్ద వరకు ఇంట్లో ప్రతి ఒక్కరూ వినాయక మండపం దగ్గరికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, డ్యాన్సులు కానీ, కోలాటాలు కానీ చాలా ఉంటుంది. అందుకే పిల్లలు చాలా హుషారు ఉన్నారు. మా చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆటల పోటీలు అవన్నీ కూడా పెడుతుండే. చిన్నపిల్లలకైతే పండగనే. వినాయక చవితి రోజు వినాయకుడికి మొదటి పూజ అయిపోయింది. మా గల్లీలో అన్నవాళ్ళు కూర్చున్నారు పూజ పైన. దాదాపు 1 గంట సేపు పూజ అనేది జరిగింది. ఫస్ట్ రోజు పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం పులిహోర సిర పెట్టారు. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే, ఇది ఒక మంచి మెమొరీ లాగా ఉంటుందని వీడియో రికార్డ్ చేశాను. ఒకవేళ మీరు వినాయక చవితి ఇలా జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎక్కువ శాతం ఈ వీడియోకి వాయిస్ ఓవర్ నేను ఎందుకు ఇస్తున్నానంటే, వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాకు వినాయక చవితి అప్పుడు సాంగ్స్ వస్తాయి కదా, ఆ సాంగ్స్ పెడితే మనకు కాపీ రైట్స్ అనేవి వస్తాయి అనమాట. అందుకని ఎక్కువ శాతం వాయిస్ ఓవర్ అని ఇచ్చాను.
దేవుడా ఏమనుకో close till I get up. Time is barely on our side. I don't wanna waste. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.